హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ కలవబోతున్నాను. వాళ్ళ ఇంట్లో ఏమేమి చేస్తాము ఏంటి అనేదంతా మీకు వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి. అమ్మండి ఏమేమి వంట చేసింది ఏమైనా చూపిస్తాను, చూసేసేయండి. వేడి వేడి బగారా రైస్, వేడి వేడి చికెన్ ఫ్రై, వేడి వేడి చికెన్ కర్రీ, టమోటా రసం, వైట్ రైస్, వేడి వేడి అలసంద వడలు, చల్ల చల్లని పెరుగు, చికెన్ లేకి నంచుకోవడానికి ఆనియన్, లాస్ట్ లో చల్ల చల్లని స్ప్రైట్. చాలా రోజులైందండి మా ఫ్రెండ్ని కలిసి. తన పిల్లలు, మా పిల్లలు, మా హస్బెండ్ అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటూ భోంచేసాము. మీలో ఎంతమందికి ఈ ఐస్ క్రీమ్ గుర్తుందండి? అప్పట్లో అయితే ఇది పుల్ ఐస్ అనేవారు. ఇప్పుడు వచ్చి మా పిల్లలంతా కుల్ఫీ ఐస్ అంటారు. తను ఎలా తయారు చేస్తున్నాడు ఏంటి అనేది చూపిస్తున్నానండి. ఈ ఐస్ని ఎంతమంది గుర్తుపట్టారండి? ఇది చిన్నప్పుడు వచ్చి పుల్ ఐస్ అని అనేవారు. చాలా ఇయర్స్ తర్వాత నేను చూశానండి ఈ ఐస్ని. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వచ్చాను, అక్కడ వచ్చి దీని ఫుల్ ఐస్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. అప్పుడు టేస్ట్ కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. ఇది మీలో ఎంతమంది గుర్తుందో కామెంట్స్లో చెప్పండి. ఇక్కడైతే ఐస్ క్రీమ్ తినుకుంటూ చల్ల చల్లగా వేడిగా ఉందండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి మా సైడ్. మా పిల్లలతో ఐస్ క్రీమ్ గురించి మాట్లాడుతున్నామండి. మేము తినేటప్పుడు అయితే ఓన్లీ మిల్క్తో అలా తయారు చేసి ఇచ్చేవారు. ఇప్పుడైతే చాలా చాలా ఫ్లేవర్స్ వచ్చాయి. దీంట్లో కూడా కుల్ఫీ అని వేసి దాంట్లో బాదాము, పిస్తా అన్నీ వేసి ఇచ్చేస్తున్నారండి. మా పిల్లలందరూ చాలా కష్టపడి వేప చెట్టుకి ఉయ్యాలు వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు ఏంటి చూసేసేయండి. ఇక్కడైతే మా ఫ్రెండ్ పిల్లలండి. ఒక అమ్మాయి పేరు చిన్నారి, ఇంకొక అమ్మాయి పేరు శరణ్య. ఉయ్యాల వేసే టైంలో ఎవరు లేరండి మాకు ఉయ్యాలు వేసేయడానికి. అందుకే మా పిల్లలు అత్త మనమే వేద్దాంలేండి, మేము వేస్తామనేసి అన్నారు. మొత్తానికి అయితే మేము అనుకున్న ప్లేస్కి అయితే ఉయ్యాలు అయితే కుదిరిందండి. కానీ అది కొమ్మ సైడ్కి కావాలనేసి మా హస్బెండ్, నేను, మా ఫ్రెండ్ అందరు చాలా కష్టపడ్డాము. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ అమ్మాయి చిన్న కూతురు నేను దిగుతాను అంటుంది, కానీ నా ఫ్రెండ్ వచ్చి జాగ్రత్తగా దిగాలి అని తను దింపింది. మళ్ళీ మేము ఆ ఉయ్యాల ముడి వేయడానికి ఎలా వేయాలి ఏంటి అనేది నేను మా ఫ్రెండ్ డిస్కస్ చేస్తున్నాము. దాన్ని సైడ్కి జరిపితే అక్కడ బాగుంటుంది అక్కడ ఇంకొక ఆమె వచ్చి చెప్పింది. అందుకే నేను సైడ్ జరపడానికి చాలా ట్రై చేశాను. మా ఫ్రెండ్ కూతురు శరణ్య అయితే ఇక్కడ సపరేట్ పిల్లలందరూ ఊగడానికి ఉయ్యాలు ఉండిందండి, అది ఊగుతుంది. ఇది వచ్చి మేము ముడి వేయాలా స్టిక్ పెట్టాలని నేను ఆలోచన చేస్తుండగా మా హస్బెండ్ వచ్చి స్టిక్ తాడు వద్దులే మనం కర్రతోనే కడదాము, ఇది కర్రతో సేఫ్టీగా ఉంటుంది మీకు అన్నట్టు మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేశారండి. దాన్ని ఇంత హైట్లో అయితే వేసుకుంటే మీకు బాగుంటుంది ఊగడానికి. కిందకైతేనా మీకు రోడ్డు అది వచ్చి కంకర్ రోడ్డు అండి. కాళ్ళు ఏమైనా తగిలినా ఏంటి ఇబ్బంది అవుతుందా అనేసి అని తను భయపడి కొంచెం పైకైతే కట్టించారు. పక్కన వచ్చి మా ఫ్రెండ్ అండి, తను కూడా హెల్ప్ చేస్తుంది. ఇక్కడైతే మా పిల్లలు చూడండి, చిన్న పిల్లలు ఇద్దరు. ఈ అమ్మాయి వచ్చి ఆ ఊరు అమ్మాయి, అబ్బాయి వచ్చి మా మనవడు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. అమ్మ నేను ఊగుతాను ఉయ్యాలన్నాడు, కానీ నేను వదిలేస్తే పడతాడేమో అన్నట్టు నేనే ట్రై చేసి కొద్దిసేపు ఊపాను. అక్కడికి నాకు భయం వేసింది ఎక్కడ పడతాడేమో అనేసి. జాగ్రత్తగా అయితే ఇద్దరిని ఊపేసి తర్వాత మేము కూడా ఒక్కొక్కరిగా మా ఫ్రెండ్, మేము, మా పిల్లలు అందరము ట్రై చేసి చాలా ఎంజాయ్ అయితే చేసామండి. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే రెండు ఊపుతానంటే వద్దు అన్నారా, ఏం లేదు సరదాగా ఉంటుంది రెండు అన్న. తను కూడా హాయ్ చెప్పాడు మీ అందరికీ. తర్వాత నన్ను ఊపారు మా ఆయన, కానీ నేనే ఫాస్ట్గా ఊగుతాలేండి వద్దని తను సైడ్ చేసి నేనే ఊగాను. ఇక్కడ వచ్చి నా కూతురండి, తను చాలా బాగా ఊగుతుంది ఉయ్యాల. ఇక్కడైతే మా ఫ్రెండ్ అండి, తను ఉయ్యాలు ఊగుతుంది. అంటే 1 by 1 ఒక్కొక్కరు ఊగాము. మేము ఈ తాడు ఏమైందంటే మేము కట్టినప్పుడు పైకి ఉంది, కానీ మళ్ళీ తర్వాత అది జగ్గడంతో కింద కాళ్ళు తగులుతున్నాయండి పెద్దవాళ్ళకి. కానీ చిన్నపిల్లలు అయితే ఇది తినొచ్చి మా ఫ్రెండ్ కూతురండి, చిన్నారని చెప్పాను కదా, తానైతే ఉయ్యాలు ఊగుతుందండి. చాలా ఫాస్ట్గా చాలా పైకి ఊగింది. ఇక్కడ వచ్చి శరణ్య అండి, చాలా బాగా ఊగుతుందండి ఉయ్యాలు, ఇది కూడా చాలా ఫాస్ట్గా. తర్వాత మా ఫ్రెండ్ వచ్చి నేను ఉయ్యాలు ఊపుతాను కానీ తను ఉయ్యాలు ఊపింది, చాలా ఫాస్ట్గా ఊపుతుంది అనేసి వద్దు నేనే ఊగుతాను అన్నాను. అలా ఊగేసాను.
తర్వాత ఇక్కడ వచ్చి మా ఫ్రెండ్ ఉంది కదండి, తన ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా. తర్వాత నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలి అనేసి అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. చిత్రాలు చూసి మీరు ఏ మాట ఆడుకుంటున్నాను అనుకుంటున్నారా? అవునండి, అచ్చందరాలు ఆడుతున్నాను. చాలా రోజులు ఇయర్స్ అయిందండి నేను ఆడి. ఎలా ఆడతాను ఏంటి అనేది చూపిస్తాను, చూసేసేయండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారండి గేమ్ ఆడడానికి. ఎవరు విన్ అవుతారో చూసేద్దాం. ఇదైతే నాదైతే ఫస్ట్ టైం ఆడుతున్నాను. ఫస్ట్లోనే నేను అవుట్ అయిపోయానండి, ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత ఆడాను కదా. వీళ్ళైతే దీని పేరు వచ్చి దేవి. వీళ్ళు అప్పుడప్పుడు ఆడుతుంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ గేమ్ అనేది, బాగా ఆడతారు. నేనైతే చాలా ఇయర్స్ అయింది ఆడేసి, అందుకని నా గేమ్ అయితే ఫస్ట్లోనే అవుట్ అయిపోయాను. ఇక్కడ దేవితో అయితే నేను అదే డిస్కషన్ చేస్తున్నానండి. మీరైతే ఆడుతూ ఉంటారమ్మా, అందుకని మీకు బాగా వస్తుంది. నేనైతే కొన్ని ఏం లేనిది ఆడి, అందుకే నాకు ఆడలేదు. నాకు సెకండ్ టైం అయితే అవకాశం ఇవ్వాలి, నేను ఆడతాను అన్నాను. తర్వాత మా ఫ్రెండ్ వచ్చి నాకు రాదు అనేసి తను చాలా బాగా ఆడిందండి. ఈ గేమ్లో వచ్చి విన్నర్ వచ్చి తినే అనుకుంటాను లాస్ట్ అయ్యేది, కానీ చాలా బాగా ఆడిందండి మా ఫ్రెండ్. తిను గేమ్ నాకు రాదు అనేసి అని చాలా బాగా ఆడిందండి. కొత్త గేమ్ చూపిస్తాను, జెన్జీ స్టైల్ గేమ్. చూడు మమ్మీ, చూడు వీడియోలో చూడు. ఈ సెరెన్ ఆడే గేమ్ వచ్చి న్యూ గేమ్ అండి. ఇప్పుడు ఆడే పిల్లలు ఈ గేమ్. మేము ఆడేటప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఆడిన గేమ్ అండి, అలా ఆడేవాళ్ళు. కానీ ఇది కూడా డిఫరెంట్గా చాలా బాగుంది గేమ్. నేను ఫస్ట్ టైం చూశాను సెరెన్ ఆడుతుంటే, చాలా బాగా ఆడారు పిల్లలు. తర్వాత మళ్ళీ నాకు చికెన్ ఛాన్స్ ఇచ్చారండి. దీనిలో అయితే కొంచెం బాగానే పోరాడాను, బాగానే ఆడాను. సెకండ్ ఛాన్స్లో కూడా నేను తొందరగా అవుట్ అయిపోయానండి. తర్వాత మా ఫ్రెండ్ వచ్చి నేను ఆడతాను నాకు కానింది. తనైతే చాలా బాగా ఆడిందండి, ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు ఆడుతుంటారు కాబట్టి వాళ్ళకి బాగా ఐడియా ఉంది. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను నేర్చుకొని వెళ్ళి విన్ అయ్యి మీకు చూపిస్తానండి. ఎందుకంటే కొంచెం ప్రాక్టీస్ చేసామంటే మనకు కూడా వచ్చేస్తుంది. అప్పుడు చిన్నప్పుడైతే నేను చాలా బాగా ఆడేదాన్ని. ఇప్పుడు వచ్చి తను పట్టుకున్నప్పుడు ఒక స్టోన్ అయితే ఇప్పుడు చెప్పాలి, అది ఫ్రంట్ ఉండే స్టోనే చెప్పాలి. ఎందుకంటే అది అవుట్ అయిపోయిందంటే అనుకోండి, రాయి కదిలినా కూడా అది అవుట్ అయిపోతుంది. కానీ తనైతే బాగా గెలిచిందండి. మళ్ళీ నేను థర్డ్ టైం బాగా ట్రై చేశాను. థర్డ్ టైం అయితే కొంచెం బాగానే ఆడాను. దానికైతే ఫైనల్ గేమ్లోకి అయితే వచ్చేసానండి. మా ఫ్రెండ్ వచ్చి ఒక స్టోన్ చెప్పాలి నాకు. మామూలుగా అయితే ఫ్రెండ్ స్టోన్ చెప్తాను, నా ఫ్రెండ్ వచ్చి నేను గెలవాలన్న దీంతో లాస్ట్ అని చెప్పింది. పక్కన ఫ్రెండ్స్ అందరూ వచ్చి అదేంటమ్మా ముందే చెప్పుకుంటే సెకండ్ లాస్ట్ చెప్పావు అక్కకు అని అన్నారు. ఇక్కడ వచ్చి మా పాప అండి, తను వచ్చి నేను లాస్ట్లో వచ్చి నేను ఒకసారి ట్రై చేశాను అని అనింది. కానీ చాలా బాగా ఆడింది. మా ఫ్రెండ్ పిల్లలు కానీ నా కూతురు కానీ అందరూ అయితే వాళ్ళు చిన్నపిల్లలు కదండి, చాలా బాగా ఆడారు గేము. ఈ గేమ్ని అయితే మీ సైడ్ ఏమంటారు అండి, మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది మా సైడ్ వచ్చి గింజరగోల్ అని అంటామండి. నేను మా ఫ్రెండ్ ఆడాము, తర్వాత మా ఫ్రెండ్ కూతురు ఆడుతున్నారు. ఇలా అయితే ఒక్కొక్కరికి ఇక్కడ వచ్చి మా పిల్లలే అండి. ఇక్కడ కూడా వీళ్ళైతే చాలా రౌండ్స్ అయితే బాగా తిరిగారండి. తర్వాత అక్కడ ఉన్న ఊర్లో ఒక పాప అండి, అమ్మాయి మా ఫ్రెండ్ కూతురు. ఆంటీ నేను కూడా తిప్పుకోండి, నేను తను కూడా తిప్పానండి. తను అసలు భయపడదండి. ఇక్కడ వచ్చి మా బాబు మా పాప అండి, వీళ్ళు కూడా మళ్ళీ తిరిగారు. అసలు భయపడలే. లాస్ట్లో వచ్చి చిన్నపిల్లలు వీళ్ళిద్దరు తిరుగుతుంటే ఇంకా హ్యాపీగా ఉండింది. అంటే చిన్నపిల్లలు కదా ఆడుతూ ఉంటే చూడాలనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి దేవి అనే అమ్మాయి వచ్చి ఫ్రెండ్ వచ్చి అక్క ఒకసారి నువ్వు నేను ఆడదాం అక్క అనింది. కానీ బాగానే తిరిగాము ఇద్దరము, మేము కూడా ఇద్దరము. ఇక్కడ వచ్చి శరణ్య నేనండి, అత్త ఒకసారి మనం ట్రై చేద్దాం అత్త అనింది. అన్నాను. నేను శరణ్య ఇద్దరు బాగానే ఊగామండి. మళ్ళీ మా ఫ్రెండ్ అక్క నువ్వు నేను మళ్ళీ ఇంకొకసారి తిరుగుదాం అక్క అనింది. మా ఫ్రెండ్ నేను మళ్ళీ తిరిగాము. మొత్తానికైతే ఏముందండి, ఆ రోజంతా మొత్తం హ్యాపీగా చాలా ఇయర్స్ తర్వాత నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడైతే మా బాబు అండి, వాడు మేమంతా ఆడిండే చూసి నేను ట్రై చేస్తానని, ఏదో తను రాదు కానీ ట్రై చేస్తూ ఉన్నాడు. అదొక హ్యాపీ మూమెంట్స్ అనమాట పిల్లలు ఇలా చేసేది. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇవన్నీ చూసుకొని అబ్బా మేము ఇలా చేసాము ఎంజాయ్ అన్నట్టు ఉంటుంది. కానీ మా బాబు చాలా క్యూట్గా ఆడాడు. ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే మీరు వీడియో చూసారు కదా, నేను చిన్నప్పుడు ఆడిన గేమ్స్ అన్నీ మా ఫ్రెండ్స్ పిల్లలతో
మా పాపతో అందరితో గేమ్ ఆడాను. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు మా ఫ్రెండ్ని కలిసినందుకు, ప్లస్ నేను ఎంజాయ్ చేసినందుకు. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.